హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. సో ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం స్వామి మల్లన్న స్వామి రోజు కాబట్టి, సో ఆయన వారం కాబట్టి నేను ఇంకొక మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానం గురించి మీ దగ్గర తీసుకొచ్చిన ఈ వీడియోని. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలా వరకు తెలుసు మా తెలంగాణలో చాలా మల్లికార్జున స్వామి టెంపుల్స్ ఉన్నాయి. మల్లికార్జున స్వామి టెంపుల్సే కాకుండా చాలా 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 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చాలా దేవీ దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియదు, విలేజ్ లో వెలిసినటువంటి దేవుళ్ళు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న దేవాలయాలు వాటికి చాలా రకంగా చరిత్ర ఉంటుంది, సంవత్సరాల చరిత్ర ఉంటుంది, కానీ అది ఎవరికి తెలియదు. అది తెలిసి అంటే అందరికి తెలియాల్సిన విషయం కాబట్టి తెలియజెప్పే ప్రయత్నమే మాది. అండ్ ఈ రోజు వచ్చేసి కొమరన్న జాతర, మొర్మూర్ కొమరన్న జాతర. సో ఇది ఎక్కడో లేదు, మనకు పెద్దపల్లి డిస్టిక్ లో ఉంది. అండ్ సో పెద్దపల్లి డిస్టిక్ అనుకోవచ్చు, అటు మంచాల డిస్టిక్ అనుకోవచ్చు. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలుసు కదా, శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు దగ్గరలోనే ఉంటుంది. సో ఆ పంప్ హౌస్ దగ్గర ఉంటుంది అనమాట. సో మొర్మూర్ కొమరన్న జాతర స్వామివారికి కొమరవెల్లి మల్లన్న స్వామిగానే పూజిస్తారు. సో ఇక్కడ ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటి అంటే, స్వామివారు ఎక్కడైనా లింగ రూపంలో వెలిస్తాడు. చాలా వరకు లింగ రూపంలోనే మల్లన్న స్వామి లింగ రూపంలో ఉంటారు. ఒక కొమరవెల్లిలో మాత్రమే పుట్టమన్నుతోనే స్వయంభూగా స్వామివారు విగ్రహ రూపంలో వెలిసాడు. కపలసాలలో కూడా విగ్రహ రూపంలోనే ఉన్నాడు. ఐలవోన్ దగ్గర విగ్రహ రూపంలో ఉన్నాడు. ఇంకా చాలా చాలా రకాలుగా కొన్ని లింగ రూపంలో, కొన్ని విగ్రహ రూపంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, స్వామికి చాలా కొమరవెల్లి మల్లన్న స్వామికి ప్రియ భక్తుడు. ఆయన పేరు కొమరన్న యాదవ్. సో ఈయన కొన్ని అంటే ఆయన బ్రతికున్న సంవత్సరాలు పుట్టిన పంచాలు చాలా వరకు చనిపోయేంత వరకు కూడా చాలా వరకు స్వామివారి సేవలోనే ఉన్నాడు అనమాట. సో స్వామివారి పూజలోనే ఉన్నాడు. మల్లన్న స్వామి అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఆ కొమరన్నకి. ఆయన గొర్రెలు మేపుకుంటూ స్వామివారిని ఆరాధించుకుంటూ చాలా వరకు సంవత్సరం జీవితాంతం ఆయన స్వామి సేవలో ఉండి 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 ఒక రోజు అనారోగ్య కారణంగా అతను కొమరన్న అనే వ్యక్తి మరణించడం జరిగింది. సో ఆయన మరణించిన తర్వాత ఆయన పొలాలు ఉంటాయి కదా, ఆయన ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడనే ఆయన కార్యక్రమాలు అన్ని చేసిరట. సో చేసిన తర్వాత వారం రోజుల తర్వాత 11 రోజుల తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉంటుంది కదా, కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళి ఆ ప్లేస్ తో కాకుండా ఇంకొంచెం కొత్త ప్లేస్ లో వాళ్ళ ఇంకో జాగలో శివలింగాలు ప్లస్ త్రిశూలాలు వెళ్ళినాయంట బయటికి. సో చాలా వరకు వాళ్ళు పట్టించుకోలేదంట, ఏంటో అని చెప్పేసి అనుకున్నారు అనమాట. సో మళ్ళీ సేమ్ అట్లనే శివలింగాలు పుట్టలు మళ్ళీ త్రిశూలాలు 2-3 త్రిశూలాలు వెళ్ళి కళ్ళు కనిపించి చెప్పిందంట. సో ఇక్కడ ఏంటి అంటే, నేను ఇక్కడ వాళ్ళ మనవనికి అంటే వాళ్ళ రిలేటివ్లకి ఎవరికో కనబడి చెప్పిందంట, నేను నా భక్తుని కోరిక మేరకు అంటే నా సేవలో ఉండిపోయింది కాబట్టి నన్ను ఇక్కడ పెట్టి పూజించండి, నేను కుమరన్నగా జాతర జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నానంట. సో ఆ విధంగానే వాళ్ళ మనవడైనటువంటి ఐలయ్య యాదవ్ గారు ఏం చేశారంటే, ప్రతి సంవత్సరము మల్లన్న స్వామికి గుడి కట్టించేసి స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపన చేసి అక్కడనే స్వామివారికి ప్రతి హోలీ ముందు అంటే ఉగాది ముందు 10 రోజుల ముందు అయినా కానీ, ఇప్పుడు ఇంకొక 9 రోజులు, ఇవాళ మార్చి 9 తారీఖు నుంచి 10 తారీఖు వరకు జాతర జరుగుతుంది, మొర్మూర్ కొమరన్న జాతర. సో ఆయననే ఐలన్న యాదవ్ అక్కడ ఉన్న కమిటీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవరాలు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ స్వామివారికి జాతర చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. పట్నాలు వేస్తున్నారు, స్వామివారికి బోనాలు. ఇప్పుడు కొత్త నూతన ఆలయం కూడా చేపట్టారు, చాలా బాగుంది ఆలయం, నేను చూసాను, మీకు కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు అంటే అక్కడ వర్క్ జరుగుతుంది. సో వర్క్ ఉన్న ప్లేస్ కూడా నేను షూట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులను కానీ వాళ్ళ ఇంకో మనవాడిని కూడా నేను ఎంక్వైరీ చేస్తే ఆయన కొన్ని విషయాలు చెప్పిండు. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో జాతరకి వెళ్ళాలనుకునే వాళ్ళ డీటెయిల్స్, ఎక్కడికి అంటే బస్సులు ఎక్కడికి వస్తాయి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి పూర్తి డాటా నేను ఈ వీడియోలో పెట్టిన. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. జై మల్లన్న. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన వీడియో ఏంటంటే మొర్మూర్ కొమరన్న జాతర. మొర్మూర్ కొమరన్న జాతర అంటే మల్లన్న స్వామి యొక్క జాతర అన్నమాట. సో చాలా వరకు ప్రతి ఒక్క ప్లేస్లలో ఉన్న విధంగా మల్లన్న స్వామి జాతర అనేది ఇక్కడ అట్లా జరగదు. ఇంకా వేరే కాడనైతే శివరాత్రి సంక్రాంతికి మధ్యలో జాతర జరుగుతారు మల్లన్న స్వామికి. కానీ ఇక్కడ ఏంటంటే హోలీకి ముందు 10 రోజుల ముందు అయినా 10-15 రోజులు 20 రోజుల ముందు, ఉగాది ముందు జరుగుతుంది ఈ జాతర. సో మొర్మూర్ కొమరన్న జాతర అనేది స్వామివారి యొక్క భక్తుడు కొమరన్న చాలా ఇయర్స్ కింద అంటే కొన్ని ఇయర్స్ కింద ఒక 100 సంవత్సరాల కింద అనుకోవచ్చు. సో కొమరన్న అనే వ్యక్తి చాలా భక్తితో ఉండేవాడంట, మల్లన్న స్వామి యొక్క భక్తుడు. ఆ స్వామి యొక్క భక్తితో ఉన్నప్పుడే తనకి హెల్త్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో కానీ చనిపోవడం జరిగిందంట. సో ఏజ్ ఎక్కువ అవడం వల్ల కానీ అట్లా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత అంటే వాళ్ళ జాగలో కొన్ని త్రిశూలాలు, లింగాలు ఇట్లాంటివి ఏర్పడ్డాయంట. సో సంథింగ్ ఇది ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న తర్వాత
ఒకనొక రోజు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు జరిపించాలని చెప్పేసి తనకి కలలో కానీ చెప్పడం జరిగిందట. సో ఆ విధంగా వాళ్ళ మనవళ్ళు కొడుకులు కలిసి ఏం చేశారు అంటే వాళ్ళ చిన్న కొడుకు ఐలయ్య యాదవ్ గారు ఏం చేశారంటే స్వామివారి యొక్క ప్రతి ఇయర్ కి ఇక్కడ జాతర జరిపిస్తున్నారు. చాలా చాలా బాగా జరుగుతుంది జాతర, మల్లన్న స్వామి జాతర. సో ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ ఇంకా అప్డేట్ చేసిరన్నమాట. సో గుడి యొక్క డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళ సొంత ఖర్చులతోని వాళ్ళందరూ కలిసి కూడా ఈ గుడిని నిర్మించుకుంటున్నారు. సో చాలా వరకు పెద్దగా జరుగుతుంది జాతర. ప్రత్యేకించి గోదావరి నుంచి కూడా ప్రత్యేకించి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. 9 తారీఖు నుంచి వెళ్ళి 9/3/2025 నుంచి వెళ్ళి 10/3/2025 వరకు ఈ జాతర జరుగుతుంది అన్నమాట. సో తిరువారం కూడా జరుగుతుంది. ఏదైనా భక్తులు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోదావరి బస్ స్టాండ్ లో కూడా బస్సులు అవైలబుల్గా ఉన్నాయంట. సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో పెడతా, మీరు ఏమైనా కామెంట్ చేస్తే కూడా నేను లొకేషన్ షేర్ చేస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మురుమూరు మల్లన్న స్వామి యొక్క నూతన ఆలయం అన్నమాట. సో ఈ ప్లేస్లోనే పాత దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం తీసేసి ఇప్పుడు ఈ కొత్తగా నిర్మాణం చేపట్టారు. సో చాలా బాగా కడుతున్నారు ఆలయం మాత్రం. ఎందుకంటే స్వామివారికి గర్భగుడి తర్వాత ఒక పట్నాల యొక్క మండపము, కళ్యాణ మండపము, అండ్ ఇంకోటి ఏంటంటే ముంగడ కూడా స్వామివారికి కలిసిన భక్తులు కూర్చోవడానికి ఎదురు పట్నాల మండపము కూడా ఉంది. గత మురుమూరు కుమ్రాన జాతర పాతోళ్ళ నుంచి జరుగుతుంది. ఇది గత 70 సంవత్సరాల నుంచి జరుపుతుండ్రు. మా నాన్నలు, మా బాబాయిలు, వాళ్ళ 5గురు అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం తరఫున జరుగుతుంది. ప్రతి ఇయర్ మాది ఇది కావును పుణ్యం అంటే హోలీ పండుగకు ముందు వారంలో జరుపుతారు జాతర. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది జాతరకు అందరు భక్తులు వస్తారు. కొంగు బంగారం లెక్క జరుగుతుంది. దానివల్ల మన ఇదేది పట్నాలు వేస్తారు, అగ్నిగుండం, హోమం అన్ని జరుగుతాయి. ప్రతి ఈ సంవత్సరం అయితే 9-10 తారీఖు నాడు జాతర జరుగుతుంది. ప్రతి ఇయర్ ఫిబ్రవరి లేదా మార్చు నెలలో వస్తుంది. అయితే అన్న, ఇప్పుడు మనం మురుమూరు కొమరన్న అని అంటాం కదా, మురుమూరు కొమరన్న అనే పేరు ఎట్లా వచ్చింది? అది మా తాత దేవుడు వస్తుండే, దేవుడు వచ్చి చనిపోయి ఇక్కడ నిలిచిండు. అంటే మల్లన్న దేవుడు వస్తుంది, మల్లన్న దేవుడు వస్తుండే. వచ్చినప్పుడు ఆయన చనిపోతే ఇక్కడ నిలిచిండు. దానివల్ల మురుమూరు కొమరన్న జాతరని. అంటే మేము ఇన్న ప్రకారంగా అయితే ఇక్కడ త్రిశూలాలు వెళ్ళినాయి అంటే అన్నాడు అనే టాపిక్ వచ్చింది. మేము అంతకుముందు ఇంటర్వ్యూ చేసినాం. కొమరవెల్లి విగ్రహం త్రిశూలం వెళ్ళింది. విగ్రహం ప్రతిష్టాపన గురించి దేవుడు స్వయంగా అక్కడ లింగం వెలిచిండు. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు జాతర? 70 సంవత్సరాల నుంచి చేస్తారు. నాకు తెలియదు, మా నాన్నలు అయితే చేస్తారు. 70 years అవుతుంది. ఇప్పుడు చాలా మల్లన్న జాతరలో శివరాత్రికి అండ్ ఇప్పుడు మన సంక్రాంతి టైంలో జరుగుతుంది. ఈ దేవుని ఎందుకు ఇంత హోలీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చేస్తారు? అంటే అది అప్పుడు ఆ టైంలో జరిగిపోయి అక్కడ నిలిచిండట. హోలీకి ముందే చేస్తారు. ఎక్కువ అంటే దీనికి ముందు వాడి చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ? గోపు ఐలయ్య యాదవ్, పోషయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, బొర్రయ్య యాదవ్, మల్లయ్య యాదవ్, చంద్రయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, చిన్నయ్య ఆయన చేస్తాడు. మొత్తం మీదే మీ సొంత డబ్బులతో చేస్తారు. ఈ జాతర రోజు ఏమేమి చేస్తారు? జాతర రోజు సుంకు పడతారు, బలిహారణ చేస్తారు, ప్లస్ పట్నం వేస్తారు, అగ్నిగుండం తీస్తారు, ఇంకా అవగాహన పూజలు చేస్తారు. ఇప్పుడు కొత్త గుడి కూడా మంచి కట్టేస్తున్నారు దేవుని అనుగ్రహంతో. ఇప్పుడు దేవుని విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు దాంట్లో? ఇప్పుడు రోజులు బాగలేని సందర్భంగా రేపు ఉగాది పోయిన తర్వాత మంచి రోజులు వచ్చిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. అయినా జాతర కూడా పాత విగ్రహాలు ఉన్నాయి కాబట్టి జాతర కూడా చేస్తారంట. ఇప్పుడు జాతర తర్వాత మంచి రోజులు ఉన్నాయని అప్పుడు చేస్తారంట ఆల్రెడీ. ఓకేనా? ఎంత మంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జాతరకి? కోట్లాది మంది వస్తారు భక్తులు. ఇప్పుడు బస్సులు కూడా ఎక్కడి నుంచి అవైలబుల్ ఉన్నాయి కూడా చెప్పండి. గోదావరి నుంచి ఇక్కడికి జాతర వరకు అవైలబుల్ ఉంటుంది బస్సులు. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ ఎక్కడ అంటే మన పెద్దపల్లి డిస్టిక్ బ్రాహ్మణపల్లి అంటే మీరు గోదావరి నుంచి డైరెక్ట్ వచ్చాలంటే గోదావరిలో బస్ దిగినా కూడా గోదావరి నుంచి బ్రాహ్మణపల్లి అనే బస్సు కూడా చేస్తారు. కొమరన్న జాతర స్పెషల్ బస్సు కూడా నడుస్తున్నాయి. సో ఎవరికైనా తెలియకపోతే నేను లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా. 3 రోజులు, శనివారం వస్తాము నైట్, ఆదివారం సోమవారం 2 రోజులు జరుగుతుంది. ఆదివారం నాడు వచ్చి పట్నం వేస్తారు, అగ్నిగుండం తెల్లవారుజామున ఇస్తారు.
సోమవారం కూడా జాతర జరుగుతుంది. అంటే ప్రతి ఇయర్ ఈ డేట్ కి ఈ టైం లోనే జరుగుతుంది. హోలీ పండగ వారం ముందు జరుగుతుంది. సో ఐలయ్య యాదవ్ గారు ఇక్కడ కమిటీ చైర్మన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే భక్తుడు స్వామివారి భక్తులు ఉన్నారో ఆయనకి మనవడు అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత చాలా బాగా కట్టేస్తున్నారు వీళ్ళు. ఆ టెంపుల్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. చాలా పెద్ద మొత్తంలో కడుతున్నారు ఆలయము. భక్తుల సౌకర్యార్థము ఇంకా ప్లేస్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ లో నూతన నిర్మాణం చేపట్టారు. సో చాలా వరకు మీరు చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ స్వామివారి యొక్క బస్సులు అవైలబుల్ కూడా ఉంటాయంట. గోదర్కాండ్ నుంచి అయితే గోదర్కాండ్ డిపో నుంచి అవైలబుల్ ఉన్నాయి. బ్రాహ్మణపల్లి అండ్ ఇది పాత కొమరన్న స్వామి అంటే విగ్రహాలు అన్నమాట. ఇప్పుడు నూతన విగ్రహాలు కూడా చేపట్టారు. ఈ విగ్రహాలను చూసి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో అవి స్వామివారికి మనసు పూర్తిగా స్వచ్ఛమైన మనసుతో ఏ కల్మషం లేకుండా మీ యొక్క బాధను స్వామివారితో చెప్పుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా స్వామివారు వింటారు అండ్ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి. మీ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ చూడని వాళ్ళు అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆయురారోగ్యాలుగా ఉండి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని, ఏ కష్టం కూడా రావద్దని, ఏదైనా కష్టం వచ్చినా తొందరగా అంటే ఆ కష్టం అనేది రాకుండా ఏదైనా గండాలు రాకుండా స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని, మల్లన్న స్వామి ఆశీస్సులకు అందరికీ ఉంటారని కోరుకుంటున్నాను.